ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి అందరూ? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతం 29 అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చూద్దాం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్స్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి నీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యమును మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగెను కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.